హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో కట్టించిన నార్త్ ఫేసింగ్ ఇల్లు చూద్దామండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. కబోర్డ్స్ కూడా చాలా సెలెక్టివ్ సీట్స్ యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. అంతేకాకుండా మనకు పైన పెంట్ హౌస్ కూడా కట్టించారు. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. కింద వచ్చి 2 BHK అండి, పైన వచ్చి పెంట్ హౌస్ కూడా కట్టించారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 24.5 x 50 అండి. ఇది 136 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 2.8 సెన్స్ వరకు వస్తుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వస్తే 33 feet CC రోడ్ అండి. మనకి ఫ్రంట్ బిల్డింగ్ ఏరియా కూడా చూడొచ్చు. ఎలివేషన్ చాలా బాగా చేయించారండి. అవుట్ సైడ్ ఒక కార్ పెట్టుకోవచ్చు. మనకి పైన కూడా పెంట్ హౌస్, సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇచ్చారండి. మీకు పైకి వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. కింద వచ్చి 2 BHK హౌస్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించారు. ప్లస్ మనకి ఇల్లు వచ్చి చాలా మంచి లొకాలిటీలో కట్టించారండి. జస్ట్ ఇంటి దగ్గర సర్ఫారం చేసేకైతే జస్ట్ 2 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. మనకి ఇక్కడ గార్డెన్ కూడా ఇచ్చారు. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉంది అన్నది వీడియోలో క్లియర్ గా చెప్తానండి. ప్లస్ మనకు పార్కింగ్ ఏరియా పెద్దగా ఇచ్చారు. యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సెంటర్ లో ఇక్కడ మాత్రం PVC సీట్ యూజ్ చేశారు. మనకి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ అలాగే టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకు. ప్లస్ మనకి స్టేర్ కేస్ దగ్గర స్టెప్స్ అన్నిటి కూడా టైల్స్ యూజ్ చేశారు. మనకి ఎలివేషన్ లో చూసిన రూఫ్ టాప్ అయితే క్లోజ్ చేశారు. ప్లస్ మన ఫ్రంట్ మెయిన్ డోర్ కదా టోటల్ గా టేక్ వుడ్ తీసుకున్నట్టు నార్త్ వెబ్ కి ఇచ్చారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. మెయిన్ డోర్ కూడా ఒకసారి చూడొచ్చు. చూడడానికి చాలా క్లాస్ లుక్ అయితే ఉంది. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు అందొచ్చు 2 feet తీసుకున్నారండి. చుట్టువైపులో తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. 2.5 అడుగులు తీసుకున్నారు. నార్త్ వెబ్ కూడా గుమ్మం ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కాలంలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందండి అది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. టైల్ కి సెంటర్ లో మనకి ఎపెక్స్ గ్రౌటింగ్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. మనకి హాల్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి సీలింగ్ డిజైన్స్ కూడా చూడండి. చాలా సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. ఇంకా రోప్ లైటింగ్ పెట్టుకున్నా కూడా పాయింట్ ఇచ్చారండి. రోప్ లైటింగ్ పెట్టుకున్నట్టు చాలా బాగుంటుందండి. టోటల్ గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇలా ఒకటే ప్లెయిన్ కలర్ యూజ్ చేయడం చాలా క్లాస్ లుక్ వస్తుందండి. మనకి హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 14x15 సైజులో తీసుకున్నారు. మనకి ఇక్కడ యూచన్ టీవీ డిజైన్ కూడా బాగుందండి. మనకి 65 inches టీవీ అయితే చాలా ఈజీగా పడుతుంది. ఇక్కడ యూచన్ డెక్లామ్ సీట్స్ కూడా స్టోన్ డిజైన్ లో తీసుకున్నారండి. మనకి ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేస్తారు. స్పాట్ లైట్స్ అవి కూడా ఫిక్సింగ్ చేయాలండి. చిన్న టాయ్స్ పెట్టుకున్నాకైతే చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. టీవీ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా చేయించారు. మనకి హాల్ ఇలా స్పేసెస్ గా రావడం సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. యూసెఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈస్ట్ వైపు ఒక కిటికీ అండి ఒక డోర్ ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. లోపల గుమ్మాలు కిటికీలు అన్ని ఫ్రేమింగ్ అంతా వచ్చి గ్రానైట్ తో చేయించారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో చేయించారండి. లోపల సిసెస్ అన్ని కూడా లెగ్లాండ్ కంపెనీ తీసుకున్నారు. మనకి హాల్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారండి. అసలు టైట్ గా అయితే లేదు. మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ మీద వచ్చి సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. పక్కనే కిచెన్ ఇచ్చారండి. ఈ ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పూజా మందిర్ కూడా చెక్ చేయండి. లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ లో చేయించారండి. దాంతో కూడా చెక్ డిజైన్ లో తీసుకున్నారు. 3D ప్రింట్ అయితే తీసుకున్నారండి. మనకి ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. ఎందుకంటే కొంచెం గజాలు తక్కువ ఉంది కాబట్టి ఈ డిజైన్ లో చేయించుకున్నారు. ప్లానింగ్ వైజ్ కూడా మంచిగానే చేయించారండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల గుమ్మాల కిటికీలను గ్రానైట్ తో చేయించారని చెప్పాను కదా. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందని దీనికి హ్యాండ్ లాక్ అయితే యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారండి. 10x13 సైజులో తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు కిటికీ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో సౌత్ వైపు వాల్ అయితే టోటల్ గా వాల్ డ్రాప్ తీసుకున్నారు. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. టోటల్ గా వుడ్ డిజైన్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా ఒకసారి చూడండి. మనకి డోర్ తీసినప్పుడు చాలా సపోర్ట్ అయితే ఉంటుందండి. కబోర్డ్ డిజైన్స్ అయితే చాలా బాగా చేయించారండి. వీటికి ఇక్కడ లాక్స్ కూడా యూజ్ చేశారు. లోపల సెల్ఫ్స్ వచ్చి సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ ఏనండి. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి కూడా చాలా లేటెస్ట్ డిజైన్ లో చేయించారు. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులో తీసుకున్నారు. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా జాగోర్ కంపెనీ తీసుకున్నారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారండి.
మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ సంతోష్ నగర్ లో అయితే ఉంటుందండి. మనకి సర్పవరం జంక్షన్ జస్ట్ 2 km డిస్టెన్స్ లోనే వస్తుంది. సంతోష్ నగర్ లో చాలా మంచి లొకాలిటీలు ఇల్లులు అయితే ఉన్నాయండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా దగ్గరలోనే ఉంటాయండి. ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచే వెళ్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఈ బెడ్రూమ్ లో కూడా వెస్ట్ వైపు వాల్ కి అయితే ఇక్కడ ఒక విండో తీసుకున్నారు. పక్కన కబోర్డ్ కూడా ఇచ్చారండి. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఈ కబోర్డ్ కి యూజ్ చేసిన డెక్లైమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x8 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసిన సూట్స్ వచ్చి వాల్ మౌంటైన్ యూజ్ చేశారు, ఫ్లోర్ మౌంటైన్ కాదండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. మనకి ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయండి. ఎయిర్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ 2 km డిస్టెన్స్ లో మనకు సర్పవరం జంక్షన్ కానీ SRMT మాల్ గానీ ఉంటుంది. ప్లస్ మనకి బిల్డింగ్ ఆగ్యంలో కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కోసం స్పేసెస్ కానీ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు. టాప్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే సెల్ఫ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇచ్చారండి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చి టాండెమ్ బాస్కెట్స్ యూజ్ చేశారండి. SS బాస్కెట్స్ కాదండి. ఇవి ఆటో స్టాప్టర్స్ కూడా ఉంటుంది. మనం ఎంత గట్టిగా క్లోజ్ చేసిన సాఫ్ట్ గా క్లోజ్ అవుతుంది. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి అక్రోలిక్స్ PVC సీట్స్ యూజ్ చేశారండి. దీనివల్ల చూడడానికి కూడా చాలా బాగుందండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. కలర్ వైజ్ కూడా చాలా మంచి కలర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న క్వాంటిటీ ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నకైతే ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. కిచెన్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. సింక్ కూడా మనకు ఫైబర్ సింక్ యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి పైన పెంట్ హౌస్ కూడా తీసుకున్నారని పైకి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 95 lakhs చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. నెగోజిబుల్ అయితే ఉంది, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన కూడా హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. ఫ్రెండ్స్ మనకు పైన వచ్చి ఇక్కడ పెంట్ హౌస్ కింద అయితే వేయించారండి. ఇది పర్మిషన్ తో చేయించారు. మనకు పైన వచ్చి ఒక బెడ్రూమ్ అండ్ ఒక కిచెన్ కమ్ హాల్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను రండి. ప్లస్ మనకి ఎంట్రన్స్ లో కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. 8.5x19.5 సైజులో తీసుకున్నారు. మనకి ఈ మూల కిచెన్ తీసుకున్నాను. కిచెన్ చాలా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేసెస్ గానే ఉంది. సౌత్ వైపు ఒక విండో కూడా తీసుకున్నారు. అసలు టైట్ గా లేదండి. కిచెన్ కమ్ హాల్ కింద అయితే వాడుకోవచ్చు. మనకి పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ మూల కాండాలో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ టేబుల్ టాప్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అండి. మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా సౌత్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ చేయించారండి. ఆ పక్కన ఖాళీ వచ్చి బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇక్కడ కూడా సేమ్ హ్యాండిల్స్ యూజ్ చేశారు. డెక్లమ్ సీట్స్ మాత్రం చేంజ్ చేశారండి. ప్లస్ మనకి ఇల్లు అయితే ఫుల్లీ ఫర్నిచర్ అండ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే చేస్తారు. మనకి రెడీ టు గ్రూప్ నర్సరీ రెడీగా అయితే ఉందండి. ఈ పైన ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ వచ్చి పెద్దదిగానే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కానీ సూట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే ఉందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఒక మంచి ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. మనకి కింద ఉంటే పైన పెంట్ హౌస్ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. లేదు మన ఆఫీస్ రూమ్ కింద వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.